శ్రీ గణేశాయ నమః. శారదా గురుభ్యో నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకు శుభోదయం. శ్రీరస్తు కార్యక్రమానికి శుభస్వాగతం. కార్యక్రమంలో శుభతిథి అంశంలో నేటి పంచాంగ వివరాలు చూద్దాం. ఆంగ్ల తేదీ 30వ తేదీ 5వ నెల 2025 సంవత్సరం శుక్రవారం. స్వస్తిశ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసునామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు జ్యేష్ఠమాసం శుక్లపక్షం చవితి తిథి రాత్రి 1:38 వరకు, తదుపరి పంచమి. పునర్వసు నక్షత్రం రాత్రి 1:47 వరకు, తదుపరి పుష్యమి. గండయోగం సాయంత్రం 5:07 వరకు, తదుపరి వృద్ధి యోగం. వణిజకరణం మధ్యాహ్నం 2:19 వరకు, తదుపరి విష్ఠీకరణం. అమృత ఘడియలు రాత్రి 11:26 నుండి 1 గంట వరకు. నేటి దుర్ముహూర్తం ఉదయం 8:25 నుండి 9:14 వరకు. తిరిగి దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:35 నుండి 1:26 వరకు. నేటి వర్జ్యం మధ్యాహ్నం 2:05 నుండి 3:38 వరకు. నేటి రాహుకాలం ఉదయం 10:30 గంటల నుండి 12 గంటల వరకు. యమగండం మధ్యాహ్నం 3 గంటల నుండి 4:30 గంటల వరకు. ఈనాటి తిథివార నక్షత్రాలను అనుసరించి చేయదగినటువంటి దేవతోపాసన గురించి చూచినట్లయితే, ఈనాడు శుక్లపక్షంలో వచ్చినటువంటి 4వ తిథి అయినటువంటి చవితి. ఈ చవితి తిథికి ఉన్నటువంటి ప్రత్యేకత మనం గమనించినట్లయితే, విఘ్నకారకుడు, విఘ్ననాశకుడు, ప్రణవస్వరూపుడు, ప్రమథ గణనాయకుడు, ప్రథమ పూజితుడైనటువంటి మహాగణేశుని ఆవిర్భావం జరిగినటువంటి తిథి చతుర్థి. దీన్నే చవితి అని కూడా అంటాం. శుక్లపక్షంలో వచ్చేటటువంటి చవితికి, కృష్ణపక్షంలో వచ్చేటటువంటి చవితికి కూడా చాలా ప్రత్యేకత మన శాస్త్రంలో చెప్పబడుతుంది. కృష్ణపక్షంలో వచ్చేటటువంటి చవితి సమస్త సంకటాలను హరించేటటువంటి సంకటహర చతుర్థిగా చెప్పబడుతూ ఉంటే, శుక్లపక్షంలో వచ్చేటటువంటి చవితిని వరద చవితిగా, వరద చతుర్థిగా చెప్పబడుతుంది. అంటే మనం ఏ కార్యక్రమం చేసినా, ఉదాహరణకి మనం వేదాన్ని కనుక గమనించినట్లయితే, వేదం యొక్క లక్ష్యము, లక్షణము ఏమిటంటే ఇష్టప్రాప్తి అనిష్ట పరిహార వేద అని చెప్తుంది. అంటే వేదాన్ని మనం ఎందుకు పట్టుకోవాలి అంటే, వేదాన్ని పట్టుకుంటే మనకు కలిగేటటువంటి ప్రయోజనం ఏమిటంటే ఇష్టప్రాప్తి అనిష్ట పరిహార. మనం ఏదైతే కావాలనుకుంటున్నామో దాన్ని మనకు ప్రసాదిస్తుంది. ఏదైతే మనకు అవసరం లేదో, ఏదైతే వద్దో దాన్ని దూరం చేస్తుంది. అదేవిధంగా గణపతి విషయంలో కూడా కోరుకున్నటువంటి ఇష్టాలన్నిటినీ కూడా ఇచ్చేటటువంటి శ్రీ గణేశ ఇష్టార్థద అని కూడా ఒక ధ్యానంలో చెప్పబడుతుంది. అటువంటి మనకి ఏదైతే కావాలో, ఏవైతే కామ్యాలు ఉన్నాయో వాటన్నిటినీ ఇచ్చేటటువంటి ఆ స్వరూపుడిగా ఆ యొక్క గణపతి యొక్క అర్చన అనేది ఈ శుక్లపక్ష చతుర్థి నాడు జరుగుతుంది. అందుకే దీన్ని వరం దదాతి అంటే మనం అడిగినటువంటి వరాన్ని ఇచ్చేటటువంటి గణపతి చతుర్థి కనుక దీన్ని వరదా చతుర్థి, వరద చతుర్థి అని పిలిచారు. ఇటువంటి ఈ వరద చతుర్థి నాడు విఘ్నకారకుడు, విఘ్ననాశకుడు అయినటువంటి ఈ గణపతి యొక్క దివ్యమైనటువంటి స్తోత్రాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ పారాయణ చేయటం. కుడుములు పెడితే చాలు ఇడుములు నెరవేరుస్తాడు, ఉండ్రాళ్ళు పెడితే గండాలు తీరుస్తాడు. అటువంటి గండాల రాయుడికి గరికతో కనుక అర్చన చేసినట్లయితే మనం ఏదైతే కోరుకుంటున్నామో ఆ వాంఛితలన్నీ కూడా సిద్ధింపజేసేటటువంటి పుణ్యప్రదమైనటువంటి తిథి ఈ రోజున. ఇటువంటి ఈ వరద చతుర్థి నాడు గణపతి యొక్క దివ్యానుగ్రహం అందరికీ పరిపూర్ణంగా లభించి వరాలన్నీ గణపతి వరదలాగా అనుగ్రహించాలని ఆశిస్తూ శ్రీ గణేశ నామస్మరణ పురస్సరంగా స్వస్తి. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. శ్రీరస్తు కార్యక్రమంలో గ్రహయోగం అంశానికి స్వాగతం. ఈనాటి గ్రహయోగం శీర్షికలో మేషాది ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలని, అవసరమైన సందర్భాల్లో ప్రత్యామ్నాయ మార్గాల్ని తెలుసుకుంటారు. అంతేకాక ఏ రాశి వారికి ఏ దైవ దర్శనం అనుకూలమో, ఏ రాశి వారికి ఏ దిక్ప్రయాణం లాభకరమో, ఏ రాశివారు ఏ రంగు దుస్తుల్ని ధరించినట్టయితే ఈ రోజుకి సర్వకార్యాలు నిర్విఘ్నంగా పరిపూర్ణం అవుతాయో, ఏ రాశివారికి ఏ సంఖ్య అదృష్ట సంఖ్యగా నేటికి పరిణమించబోతోందో ఆ విశేషాలన్నింటినీ క్రమంగా తెలుసుకుంటారు. ముందుగా నేటి పంచాంగం. ఈరోజు జ్యేష్ఠ శుద్ధ చతుర్థి అంటే చవితి, శుక్రవారం, నక్షత్రం పునర్వసు. ఇక నేటి గ్రహస్థితిని పరిశీలించి చూస్తే, వృషభంలో రవి బుధుడు, మిథునంలో గురు చంద్రుడు, కర్కాటకంలో కుజుడు, సింహంలో కేతువు, కుంభంలో రాహువు, మీనంలో శని శుక్రులు ఉన్నారు.
తాత్కాలికమైన ఈ గ్రహస్థితి ఆధారంగా మేషాది ద్వాదశ రాశుల వరకు కలిగే శుభ అశుభ ఫలితాలని క్రమంగా పరిశీలించి తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గ్రహబలం మధ్యమంగా ఉన్నటువంటి కారణంగా విశేషమైన ధైర్య సాహసాలతో ఏ పనిలోనికి దిగకపోవడం శ్రేయస్కరం. శారీరక అనారోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని తొందరగా ఏ పనిని చేయకుండా శరీరం సహకరించేంత మాత్రమే ఆ పనిని ప్రారంభించడం మంచిది. ముఖ్యంగా కంటికి సంబంధించిన, పంటికి సంబంధించిన, శారీరకమైనటువంటి కండరాలకు సంబంధించిన ఇబ్బందులు ఇప్పటికే శరీరంలో ఉన్నటువంటి కారణంగా మధ్యమ వైద్య పరీక్షల్ని చేయించుకోవడం, తద్వారా ఔషధ సేవని సక్రమంగా చేసుకోవడం అవసరం. శుక్రవారం సందర్భంగా మేషరాశి వారు మహాలక్ష్మీదేవిని తెల్లని గంధంతో అర్చించినట్లయితే, దధ్యోదనాన్ని నైవేద్యంగా సమర్పించేటైతే వ్యాపారంలో శుభవార్తను వినే అవకాశం ఉంటుంది. తూర్పు దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 2. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మానసికంగా ఉత్సాహంగా ఉంటారు, శారీరకంగా ఆరోగ్యంగా ఉంటారు. పాతకాలంలో ఏవైనా శస్త్రచికిత్సలు జరిగినట్లయితే వాటికి సంబంధించిన ఇబ్బందులు తలెత్తకుండా ఉండే తీరుగా తగినటువంటి ఆరోగ్య రక్షణలో నిమగ్నమై ఉంటారు. బంధుమిత్రులతో తరచు సంభాషిస్తూ ఉత్సాహాన్ని పెంపొందించుకుంటూ ఉంటారు. స్థిరమైనటువంటి ఆస్తి పాస్తుల్ని సరైన రీతిలో పెంచుకోవాలనే తీరు ప్రణాళికను రచించుకుని కనిపిస్తారు. ఆర్థికమైనటువంటి సేకరణ కారణంగా నూతనమైన గృహాన్ని కొనుక్కోవాలి అనే ఆలోచనకి వస్తారు. ముందు నాటికి సాగే అవకాశం స్పష్టంగా గోచరిస్తోంది. శుక్రవారం సందర్భంగా వృషభ రాశి వారు ధనలక్ష్మీదేవిని ఆవు పాలతో అభిషేకించి పొంగల్ని నైవేద్యంగా సమర్పించేటైతే ఆకస్మిక ధనప్రాప్తికి అవకాశం ఉంటుంది. ఈశాన్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 4. ఈరోజు మిథున రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే కాలాన్ని బట్టి కొత్తమైనటువంటి విషయాల్ని తెలుసుకుంటూ ఉంటారు. తొందరపాటుతనం ఏమాత్రం లేకుండా వ్యవహరిస్తూ ఉంటారు. వాద వివాదాలు, విరోధాలు వస్తాయని అనిపిస్తే ఆ ప్రదేశాన్ని వెళ్ళిపోవడానికి ఏమాత్రపు వెనుకబాటుతనము లేకుండా ఉంటారు. కుటుంబంలో వాద వివాదాలు రాకుండా ఉండేలా చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తారు. పై అధికారులతోనూ, తోటి ఉద్యోగులతోనూ, క్రింద పనిచేసేటటువంటి ఉద్యోగులతోనూ అనుకూల భావంతో ఉండి ఇంటా బయట చక్కని ప్రవర్తన కలిగిన వాడు అనిపించుకోగలుగుతారు. ఆర్థికమైనటువంటి రుణాన్ని తీసుకోవడానికి చాలా వెనుకబాటుతనాన్ని చూపిస్తారు. వృత్తి ఉద్యోగ వ్యాపారపరమైన ఆదాయం ఈ రాశి వారికి మధ్యమంగానే ఉంటుంది తప్ప విశేషంగా ఉండే అవకాశం నేటికి మాత్రం లేదు. శుక్రవారం సందర్భంగా మిథున రాశి వారు వరలక్ష్మీదేవిని తెల్లని పుష్పాలతో పూజించి క్షీరాన్నాన్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే వ్యాపారంలో ఆర్థికమైన శుభవార్తను వినే అవకాశం ఉంటుంది. దక్షిణ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు పసుపచ్చన. అదృష్ట సంఖ్య 9. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే రుణాన్ని తీసుకోవాల్సిన అవసరం ఉండదు. రుణాన్ని ఇచ్చే ఆలోచన ఏమాత్రం ఉండదు. ప్రతి వ్యక్తిని కూడా అధర్మం చేసినటువంటి సందర్భంలో ఉద్యోగంలో కానీ, ఇంటిలో కానీ అదుపు చేస్తూ ఉండొచ్చు. బంధువులు, మిత్రులు ఎవరైనా ఉంటే వారిని ఎంత దూరంలో ఉంచాలో ఆ తీరుగా ప్రవర్తిస్తారు. ఆర్థిక పరంగా సరైనటువంటి ప్రణాళికను రచించుకుని ఆ ప్రకారంగానే వ్యయాన్ని చేస్తారు తప్ప ఇష్టం వచ్చిన రీతిగా వ్యయం చేయడానికి ఇష్టాన్ని చూపించరు. ఆరోగ్యం ఎంతవరకు సహకరిస్తుందో గమనించి అంతవరకు మాత్రమే శ్రమని చేస్తారు శారీరకంగా. శుక్రవారం సందర్భంగా కర్కాటక రాశి వారు సౌభాగ్య లక్ష్మీదేవిని
ఫలరసాలతో అభిషేకించి పులిహారని నైవేద్యంగా సమర్పించినట్లయితే నూతన ఉద్యోగ ప్రాప్తి సూచన కలగచ్చు. నిరుతి ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 6. ఈరోజు సింహరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే అసహనం కొంతగా కనిపిస్తూ ఉంటుంది. అయినా మాటల్లో ఏమాత్రము బయటపడకుండా ఉండగలుగుతారు. ఆర్థికంగా లోటు ఉంటూ ఉంటుంది. అయినా వ్యయం చేయడంలో ఏమాత్రము ఆ భావాన్ని బయటపడకుండా జాగ్రత్త పడతారు. వృత్తిలో అంత ఆనందం అని అనిపించకపోవచ్చు, కానీ పై క్రింది తోటి ఉద్యోగులతో మాట్లాడే సందర్భంలో ఆ విషయాన్ని ఏమాత్రము తెలియచేయకుండా ఉండేలా తగిన జాగ్రత్తలను తీసుకుంటారు. దూరభార ప్రయాణాన్ని చేయవలసి వస్తే లౌక్యంగా ఆ ప్రయాణాలని తప్పించుకోగలుగుతారు. శుక్రవారం సందర్భంగా సింహరాశి వారు వైభవలక్ష్మీదేవిని పూజించి ఆవు పాలని నైవేద్యంగా సమర్పించేటైతే నూతన ఉద్యోగ సిద్ధి అవుతుంది. పశ్చిమ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 7. ఈరోజు కన్యారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే అహంకారం విశేషంగా ఉంటూ ఉంటుంది. చాలా గొప్ప అనేటటువంటి అభిప్రాయం లోపల కలిగి ఉంటారు. కనిపించిన ప్రతి వారిని కూడా దోషం ఏదుందా అనేటటువంటి తీరులో వెతుకుతున్నట్లుగా వారి మాటలు అనిపించవచ్చు. ఎందరెందరో తమని ఆశ్రయించి ఉంటున్నటువంటి తనంతో ఉత్సాహంగాను చెప్పలేనటువంటి ప్రశంసాభావంతోనూ ఉంటారు. ఆర్థికమైనటువంటి రుణాన్ని చేయవలసిన అవసరం ఏమాత్రము ఉండదు. ప్రభుత్వ రంగ సంస్థ నుండి లేదా మరే విధంగాను. వృత్తి ఉద్యోగ వ్యాపారపరమైన ఆదాయం విశేషంగా ఉంటూ ఉంటుంది. కొద్ది రాజీ పడగలిగినట్లయితే వివాహాది శుభకార్యాలు అనుకూలపడే అవకాశం ఉంటుంది. శుక్రవారం సందర్భంగా కన్యారాశి వారు గజలక్ష్మీదేవిని పసుపుతో పూజించి ఆమెకు గారెల్ని నైవేద్యంగా సమర్పించేటైతే నూతన ఉద్యోగంలో భద్రత సిద్ధించే అవకాశం ఉంటుంది. వాయువ్య ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఆకుపచ్చన. అదృష్ట సంఖ్య 8. ఈరోజు తులారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మానసికంగా దృఢంగా ఉంటారు. శారీరకంగా తాత్కాలికమైన అనారోగ్యం ప్రస్ఫుటంగా కనిపిస్తూ ఉంటుంది. ముఖ్యంగా కళ్ళలో, నడుములో, ఉదర భాగంలో కూడా అనారోగ్యం కనిపించే అవకాశం ఉంది. ఇంతకుముందే కానీ ఉండి ఉన్నట్లయితే వెంటనే మధ్యమ వైద్య పరీక్ష చేయించుకోవడం అత్యవసరం. సంతానంలో తాత్కాలికమైనటువంటి అనారోగ్యం ప్రవేశించి ఉండవచ్చు. ఔషధ సేవని తప్పక చేయించుకుని తీరాలి. ఇంట్లో పెద్దలు, వృద్ధులు, అనారోగ్యవంతులు అయినటువంటి వారిలో తాత్కాలికమైన అనారోగ్యం పెరిగే అవకాశం ఉంది కాబట్టి వారిని జాగ్రత్తగా చూసుకుంటూ ఉండక తప్పదు. శుక్రవారం సందర్భంగా తులారాశి వారు సంతాన లక్ష్మీదేవిని పూజించి గోధుమ రవ్వ పాయసాన్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే సంతాన లాభం, అంతేకాక ఆర్థిక లాభం కూడా కలిగే అవకాశం ఉండొచ్చు. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు పసుపచ్చన. అదృష్ట సంఖ్య 5. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఆర్థికంగా దృఢంగా ఉంటారు. మానసికంగా ఉత్సాహంగా ఉంటారు. శారీరకంగా మధ్యమ ఆరోగ్య స్థితితో ఉండే అవకాశం అనిపిస్తుంది. గృహంలో శుభకార్యాలన్నీ కూడా చక్కగా నడిచినటువంటి కారణంగా ఇల్లంతా కూడా సందడిగా బంధుమిత్రులతో ఉండే అవకాశం ఉంది. గృహానికి సంబంధించిన సుందరీకరణ పనుల కోసం ఎక్కువ వెచ్చించడం, దానికోసమని రుణాన్ని కొత్తగా చేయడం అనేది అంత సరైన పని కాకపోవచ్చు. ముఖ్యంగా తాత్కాలికంగా ఉన్నటువంటి అనారోగ్యాన్ని తీర్చుకోవడం కోసమని వైద్య పరీక్షల్ని చేయించుకోవడం, ఔషధ సేవని క్రమం తప్పక చేయడం అంతైనా అవసరం. శుక్రవారం సందర్భంగా వృశ్చిక రాశి వారు జయలక్ష్మీదేవిని పూజించి దధ్యోదనాన్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే
నూతన గృహ లాభానికి అవకాశం ఉండొచ్చు. ఆగ్నేయ దిక్కు ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 4. ఈరోజు ధనురాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఏ పనినైనా తేలికగా చేసేయగలనే అహంకార భావం ఉంటుంది. పట్టుదల విశేషంగా ఉంటూ ఉంటుంది. ఒంటి చేతి మీద సంసారాన్ని నడిపించగలనే నమ్మకం దృఢంగా ఉంటూ ఉంటుంది. ఎన్ని సందర్భాల్లో పరాజయాన్ని పొందినప్పటికీ కూడా విజయాన్ని సాధించగలనే మానసికమైన దృఢత్వం, ధైర్యం ఉంటూ ఉంటుంది. కానీ తాత్కాలికమైనటువంటి పరాజయమే ఎదురవుతూ ఉంటుంది అన్ని సందర్భాల్లోనూ కూడా. ప్రభుత్వ రంగ సంస్థ నుండి కొత్తగా రుణం కోసమని దరఖాస్తు చేసినప్పటికీ కూడా లభించకపోయే అవకాశం ఉంది. మరోసారి ప్రయత్నిద్దాం అనుకోవడం కంటే ఆర్థికంగా పొదుపు సూత్రాన్ని పాటించడం మంచిదనే యథార్థాన్ని గుర్తించగలగాలి. శుక్రవారం సందర్భంగా ధనురాశి వారు శ్రీలక్ష్మీదేవిని పంచామృతాలతో అభిషేకించి ఆమెకు పాయసాన్ని నైవేద్యంగా సమర్పించినట్టయితే నూతన భూ లాభానికి అవకాశం ఉంటుంది. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 3. ఈరోజు మకర రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఈరోజు ఉన్నట్లుగానే ప్రతిరోజు ఉంటుందనేటువంటి ఆలోచనతో ఉంటారు. ఆర్థికమైన అభ్యున్నతే తప్ప ఆర్థికంగా పతన స్థాయి ఉండొచ్చనే ఊహ ఏమాత్రమూ లేకుండా అహంకార భావంతో ఉంటారు. సంతానానికి సంబంధించిన విద్య అభివృద్ధి దిశగా సాగుతున్నందుకు ఆనందంగా ఉండగలుగుతారు. భార్యాభర్తల్లో ఒకరికి తాత్కాలికమైనటువంటి అనారోగ్యం పెరుగుతూ ఉండేటటువంటి విధానాన్ని గమనించుకుని ఔషధ సేవని క్రమం తప్పకుండా పాటించడం అత్యవసరం. ముఖ్యంగా ఎంతెంతో అభివృద్ధిని సాధించదలిచి విశేషంగా ధనాన్ని ఖర్చు పెట్టేటటువంటి తీరు ఉండొచ్చు. వంచనకి గురయ్యే అవకాశం స్పష్టంగా ఉన్న కారణంగా ఆచితూచి మాత్రమే పెట్టుబడిని సంస్థలో పెట్టడం అనేది చాలా అవసరమైన యథార్థాన్ని గ్రహించుకోగలగాలి. శుక్రవారం సందర్భంగా మకర రాశి వారు విద్యాలక్ష్మీదేవిని పరిమళ జలాలతో అభిషేకించి ఆమెకు ఆవు పాలను నైవేద్యంగా సమర్పించినట్టయితే తప్పక విద్యా లాభం కలిగి సంతానానికి ఉన్నత కళాశాల ప్రవేశాలు కలగడమే కాక ఆర్థిక లాభం కూడా కలుగుతుంది. తూర్పు దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 8. ఈరోజు కుంభరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మానసికంగా దృఢంగా ఉంటారు. శారీరకంగా ఆరోగ్యంగా ఉంటారు. కుటుంబంలో ఐకమత్య భావన విశేషంగా ఉంటూ ఉంటుంది. సంతానం దూరపు ప్రాంతాలకు వెళ్లకుండా దగ్గరలోనే ఉద్యోగాన్ని లేదా చక్కనైనటువంటి కళాశాల ప్రవేశాన్ని చేసిన కారణంగా ఇబ్బందులు లేకుండా ఉండగలుగుతారు. విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆరోగ్య పరిరక్షణ కోసం తీసుకోవాల్సిన సకల జాగ్రత్తల్ని తీసుకుంటూ ఉంటారు. ఏ విధమైన ఇబ్బంది లేకుండా ఉండేలా ఒక ప్రణాళికని వేసుకుని ప్రణాళికకి అనుగుణంగానే కుటుంబం మొత్తం అంతా వెడుతూ ఉండడం చెప్పుకోదగ్గ విశేషం. శుక్రవారం సందర్భంగా కుంభరాశి వారు ధాన్యలక్ష్మీదేవిని పూజించి ఆమెకు దధ్యోదనాన్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే తప్పక సకల సమస్యలు తొలగిపోయి పాత బకాయిలు వసూలయ్యే అవకాశం ఉంటుంది. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 1. ఈరోజు మీన రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఉత్సాహంగా ఉంటారు. లోగడ కలిగినటువంటి అనుభవాల ఆధారంగా ఎవరికీ రుణాన్ని ఇవ్వడానికి ఇష్టాన్ని చూపించరు. అలాగని వాయిదా ఏమాత్రము లేకుండా వెంటనే తేల్చి చెప్పేస్తారు ఇయ్యలేను అని. తమని ఆశ్రయించినటువంటి కొందరికి ఆర్థికమైనటువంటి లాభం పొందేందుకు తగిన మార్గాన్ని విధానాన్ని సూచిస్తారు తప్ప తాము ఏ విధంగానూ ధన సహాయాన్ని చేయడానికి ఏమాత్రమూ ఇష్టపడనే పడరు. బంధువులైనటువంటి వారికి అలాగే ఆప్తులు మిత్రులు అయినటువంటి వారికి తగినటువంటి సూచనల్ని సలహాలని
ఆర్థిక లాభం కోసం, ధన ఆర్జన కోసం సూచిస్తారే తప్ప అంతకు మించి ఏమాత్రపు శ్రమని, సమయ వినియోగాన్ని చేయరు. అపరైకాశి సందర్భంగా మీనరాశి వారు విజయలక్ష్మీదేవిని నారికేల జలాలతో అంటే కొబ్బరి నీటితో అభిషేకించినట్టయితే ఆగిన పనుల్లో చక్కని కదలిక కలుగుతుంది. కార్యలాభం కలిగే అవకాశం శీఘ్రంగా ఉండొచ్చు. ఈశాన్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 3. ఇవి ఈనాడు ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలు. ఈరోజు శుక్రవారం అయినటువంటి సందర్భంగా ఆ శ్రీ మహాలక్ష్మి అనుగ్రహం సర్వరాశుల వారికి పరిపూర్ణంగా కలగాలని ఆ తల్లిని ప్రార్థిస్తూ స్వస్తి. నమస్కారం. స్థిరలక్ష్మి సంపూర్ణమైన అనుగ్రహం కలగాలంటే ఎలాంటి ముఖ్యమైన విధి విధానాలు పాటించాలో నేటి శుభం లాభం అనే శీర్షికన పరిశీలిద్దాం. లక్ష్మీ కటాక్షం అనేది స్థిరంగా ఉండాలంటే సహజంగా చెంచలైనటువంటి లక్ష్మీదేవి గృహంలో స్థిర నివాసం ఏర్పాటు చేసుకోవాలంటే కొన్ని ప్రత్యేకమైన విధి విధానాలు పాటించాలి. వాటిలో ముఖ్యమైన విధి విధానం ఏంటంటే ఇంటి యజమాని ప్రతిరోజు కానీ ప్రతి ఆదివారం కానీ బెల్లం ముక్క నీళ్లలో కలిపి ఆ నీళ్లు రాగి పాత్రలో పోసి ఆ నీళ్లతో సూర్యుడికి అర్ఘ్యమిస్తూ ఉండాలి. అలా చేస్తే స్థిరలక్ష్మి సంపూర్ణమైన అనుగ్రహం ఉంటుంది. అలాగే స్థిరలక్ష్మి అనుగ్రహం కలగాలంటే ప్రతిరోజు కానీ ప్రతి శుక్రవారం కానీ సాయంకాలం పూట గుమ్మం ముందు చతుర్ముఖ దీపాన్ని వెలిగించాలి. చతుర్ముఖ దీపం అంటే అర్థం ఏంటంటే 4 ముఖాలున్న దీపపు సెమ్మెలో దీపాన్ని వెలిగించటం అని అర్థం. 4 ముఖాలున్న దీపపు సెమ్మెలో దీపాన్ని వెలిగించటం వీలు కాకపోతే ఒక మట్టి ప్రమిదను సాయంకాలం పూట గుమ్మం బయట ఉంచి ఆ మట్టి ప్రమిదలో నువ్వుల నూనె పోసి 4 ఒత్తులు వేసి దీపాన్ని వెలిగించుకోవచ్చు. అయితే 4 ముఖాలున్నటువంటి దీపపు సెమ్మెలో ప్రతిరోజు కానీ ప్రతి శుక్రవారం కానీ సాయంకాలం పూట దీపం వెలిగించి ఆ దీపంలో ఒక రూపాయి నాణం వేసి ఉంచాలి. ఆ దీపం కొండెక్కాక ఆ రూపాయి నాణాన్ని భద్రపరచుకోవాలి. ఈ చతుర్ముఖ దీపం అనేది స్థిరలక్ష్మి అనుగ్రహాన్ని సంపూర్ణంగా కలిగింపజేస్తుంది. అలాగే ప్రతి శుక్రవారం శుక్రహోరలో ఒక ప్రత్యేకమైన విధి విధానం పాటిస్తే కూడా సహజంగా చెంచలైనటువంటి లక్ష్మీదేవి గృహంలో స్థిర నివాసం ఏర్పాటు చేసుకుంటుంది. శుక్రవారం ఉదయం 6 నుంచి 7 మధ్యలో, మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో, రాత్రి 8 నుంచి 9 మధ్యలో శుక్రహోర ఉంటుంది. ఇలా 3 శుక్రహోరలు ఉంటాయి. శుక్రవారం ఉన్నటువంటి ఈ 3 శుక్రహోరల్లో కూడా ఒక ప్రత్యేకమైన విధి విధానం పాటించాలి. ఆ విధి విధానం ఏంటంటే మీ గృహంలో వంటగదిలో మొదటి శుక్రహోరలో ఒక పళ్ళెంలో రాళ్ళ ఉప్పు పోసి ఒక పసుపు కొమ్ము ఉంచాలి. మళ్ళీ రెండో శుక్రహోరలో ఇంకొక పళ్ళెంలో రాళ్ళ ఉప్పు పోసి పసుపు కొమ్ము ఉంచాలి. మళ్ళీ 3వ శుక్రహోరలో ఆఖరి శుక్రహోరలో కూడా వంటగదిలో ఒక పళ్ళెం ఉంచి రాళ్ళ ఉప్పు పోసి దాని మీద పసుపు కొమ్ము వేసి ఉంచాలి. అలా ఒక్కొక్క శుక్రహోరలో ఒక్కొక్క పళ్ళెంలో రాళ్ళ ఉప్పు కుప్పలాగా పోసి ఒక పసుపు కొమ్ము వేసి ఉంచి అలా 3 పళ్ళెలు శుక్రవారం రాత్రంతా వంటగదిలో అలానే ఉంచి మర్నాడు శనివారం ఆ పళ్ళెంలో ఉన్నటువంటి రాళ్ళ ఉప్పు పసుపు కొమ్ములు ఎవరూ తొక్కని చోట చెట్టు మొదట్లో వేయాలి. అలా చేస్తే లక్ష్మీ కటాక్షం కలిగి స్థిరలక్ష్మి సంపూర్ణమైన అనుగ్రహం ఉంటుంది. చెంచలైనటువంటి లక్ష్మీదేవి గృహంలో స్థిర నివాసం ఏర్పాటు చేసుకుంటుంది. అలాగే స్థిరలక్ష్మి సంపూర్ణమైన అనుగ్రహం కలగాలంటే శుక్రవారం పూట నవధాన్యాలు ఒక పసుపు రంగు వస్త్రంలో మూటగట్టి మీ ఇంటి సింహద్వారానికి వేలాడదీయాలి. 3 నెలలకు ఒకసారి ఆ మూటను మార్చాలి. పాత నవధాన్యాలు నానబెట్టి గోమాతకు ఆహారంగా తినిపించాలి. ఈ నవధాన్యాల మూటను ఇంటి సింహద్వారానికి తగిలించడం ద్వారా కూడా స్థిరలక్ష్మి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. వృధా ఖర్చుల తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. ఆదాయ మార్గాలను పెంపొందింపజేసుకోవచ్చు. అలాగే ఏదైనా లోహంతో చేసినటువంటి పిరమిడ్ను ఇంట్లో ఏర్పాటు చేసుకున్నా కూడా స్థిరలక్ష్మి అనుగ్రహం ఉంటుంది. వెండి, రాగి, ఇత్తడి ఏదైనా లోహంతో చేసిన పిరమిడ్ను ఇంట్లో ఏర్పాటు చేసుకున్నా కూడా లక్ష్మీ కటాక్షం సంపూర్ణంగా కలిగి సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. కాబట్టి స్థిరలక్ష్మి అనుగ్రహం కలగాలంటే ఈ విధి విధానాలు పాటించండి. సమస్త శుభాలను సిద్ధింపజేసుకోండి. అలాగే వాస్తుశాస్త్రపరంగా గృహంలో ప్రత్యేకమైన దోషాలు ఉన్నప్పుడు ఆ దోషాల నుంచి బయటపడటానికి ఎలాంటి సులభమైన విధి విధానాలు పాటించాలో రేపటి శుభం లాభం అనే శీర్షికన పరిశీలిద్దాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.